శ్రోతలకు నమస్కారం. ఇవాళ మన కథ శ్రీరామ రక్ష. రచన పినిశెట్టి శ్రీనివాసరావు గారు. గలం జయశ్రీ. ఈ కథ 2008లో నవ్య వారపత్రికలో ప్రచురింపబడిన కథ. ఇక కథలోకి వెళితే, నేను రాజమండ్రి రైల్వే స్టేషన్కు చేరేసరికి టైం ఉదయం 9. కౌంటర్లో టికెట్ తీసుకొని ఎంక్వైరీలో జన్మభూమి ఎప్పుడొస్తుందని అడిగాను. 9:30 అంది కౌంటర్లో అమ్మాయి. చేసేదేం లేక జనరల్ వెయిటింగ్ హాల్లో కూర్చున్నాను. నా పక్క సీట్లో ఓ సీనియర్ సిటిజన్ సీసీ నన్ను చూసి చూడనట్టు చూశాడాయన. ఆ వయసులోనూ ఆయన ముఖంలో ఏదో ఆకర్షణ, కళ్ళల్లో మెరుపు కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. ఆకాశం మబ్బులతో కమ్మేసిన గాలి స్తంభించి ఉక్కపోతగా ఉంది. పైనున్న సీలింగ్ ఫ్యాన్ వంక ఒకసారి చూసి సీసీ గారితో, ఫ్యాన్ వేసుకుంటే మీకేమైనా అభ్యంతరమా అని అడిగాను. అబ్బే, నాకేం అభ్యంతరం అన్నాడాయన. వెంటనే లేచి పక్కనున్న ఫ్యాన్ స్విచ్ ఆన్ చేశాను. ఫ్యాన్ గాలికి ఒంటికి పట్టిన చెమట ఆరి హాయిగా అనిపించింది. ఇంతలో పక్కనున్న సీసీ గారు, మీరు గనుక ఫ్యాన్ వేసుకోవచ్చా అని అడిగారు. మరొకరైతే నా ఇష్టాలతో ప్రమేమేంటన్నట్టు అంటుండగానే ఆయన మాటకు అడ్డొచ్చి, అబ్బే, మీరు పెద్దవారు, ఈ వయస్సులో ఈ మబ్బు వాతావరణంలో ఫ్యాన్ గాలి పడక మీరు ఇబ్బంది పడ్డారనుకోండి, అందుకని అడిగాను అన్నాను. చాలా థ్యాంక్స్. ఈ రోజుల్లో పెద్ద వయసు వాళ్ళని గౌరవించే మీలాంటి వాళ్ళు తక్కువ మంది. మీరు ఏ ఊరు వెళ్తున్నారు అని అడిగారు. బెజవాడ. మరి మీరు అన్నాను. సికింద్రాబాద్. మా అమ్మాయి, అల్లుడు, మనవల్ని చూసొద్దామని. ఉద్యోగాలు చేసే వాళ్ళకి రావటం ఎలాగూ వీలు కాదు అన్నారు. ఈ వయసులో ఇలా ఒంటరిగా రిజర్వేషన్ చేయించుకున్నారా? ఏమైనా అర్జెంట్ పనా అని అడిగాను. రిజర్వేషన్ అక్కర్లేదు, సీటు దొరుకుతుంది. పగలి ట్రైన్ కదా, అర్జెంట్ అంటూ ఏం లేదు. తరచూ వెళ్తుంటాను పిల్లల్ని చూసి రావటానికి. మనవలు తినటానికి సున్నుండలు, కజ్జికాయలు, చక్రాలు, ఇంకా ఇంట్లోకి కారం, చింతపండు వగేరా వగేరా తీసుకెళ్తున్నాను. స్టేషన్కి అల్లుడొస్తాడు, కష్టమేం లేదు అన్నారాయన. నాకేం మాట్లాడాలో తెలియలేదు. ఆయన ముఖంలోకి తెరిపారా చూస్తుంటే ఆయనే చెప్పుకొచ్చారు. గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయి 15 సంవత్సరాల పైనే అయిందట. జగ్గంపేట దగ్గర ఓ చిన్న గ్రామం. సొంతింట్లోనే నివాసం. 2 కొడుకులు, 1 కూతురు. అందరికీ పెళ్లిళ్ళైపోయాయి. ఉద్యోగ నిమిత్తం తలా ఒక దారి పట్టారు. ఆయన మాత్రం భార్యతో కలిసి తన సొంతింట్లోనే ఆ చిన్న గ్రామంలో ఉంటున్నారట. పెద్దగా ఆస్తిపాస్తులేం లేవట. పెన్షన్ డబ్బులతోనే అడ్జస్ట్ అయిపోతున్నారట. తన ఇంటి ఆవరణలోనే రాములవారికి ఓ చిన్న గుడి కూడా కట్టించారట. తనే ఆ గుడిని రోజూ శుభ్రం చేసి దేవుడికి దీపం పెట్టి ఓ బెల్లం ముక్క, పండు నైవేద్యం పెట్టి పెరట్లో పూలు కోసి మాల కట్టి రాములవారి విగ్రహానికి వేయడం ఆయన దినచర్యట. సర్వీస్లో ఉన్నప్పుడు ఆయన ఎవరి దగ్గర చేయి చాచి యాచించి ఎరగడట. ఎవరైనా సంతోషంగా ఏదైనా ఇస్తే తీసుకునేవాడట. ఇలా తన గురించి నేనేమీ అడగకుండానే చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిందాన్ని బట్టి సుమారుగా ఆయనకు 75 సంవత్సరాల వయసుండొచ్చని లెక్క కట్టాను. నిన్నగాక మొన్న రిటైర్ అయిన నేను రిజర్వేషన్ లేకుండా రైలు ప్రయాణం చేయాలంటే ముందు వెనక ఆలోచిస్తాను. మరి ఈయన 7 పదుల పైబడిన వయసులో ఏ రిజర్వేషన్ లేకుండా సునాయాసంగా తిరిగేస్తున్నాడంటే పిల్లల మీద మమకారం, ప్రేమ బహుశా ఆయనకి ఆ మనోధైర్యాన్ని ఇచ్చాయనుకుంటాను. మరి పిల్లలకు కూడా వృద్ధులైన తల్లిదండ్రుల మీద ప్రేమానురాగాలు ఉంటే ఆ తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులు. టైం 9:30 దాటింది. ట్రైన్ ఇంకా రాలేదు. ఇద్దరం నేటి భ్రష్టు పట్టిన రాజకీయాలు, పెరుగుతున్న ధరలు, తరుగుతున్న నైతిక విలువలు, మానవ సంబంధాల గురించి పిచ్చాపాటి మాట్లాడుకున్నాం. 10 దాటాక ట్రైన్ వచ్చింది. వెయిటింగ్ రూమ్ ఎదురుగా ఆగిన బోగీ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాం. 2 చేతుల్లో 2 బ్యాగులు పట్టుకొని సీసీ గారు జనాన్ని తోసుకుంటూ కంపార్ట్మెంట్లోకి ఎక్కేశారు. నేను చేతిలో బ్రీఫ్ కేస్తో కష్టపడి రైలెక్కాను. పావుగంట సేపు మా ఇద్దరికి సీట్లు దొరకలేదు. నుంచోనే ఉన్నాం. ఆ తర్వాత ఆయనకొక చోట, నాకొక చోట సీట్లు దొరికితే వెళ్ళి కూర్చున్నాం. విజయవాడ వెళ్లేలోపు నాకు 4-5 సార్లు కునుకు పట్టేసింది. మెలకువ వచ్చినప్పుడల్లా వెనక్కి తిరిగి ఆయన సీటు వంక చూసేవాడిని.
ఆయన నిటారుగా కూర్చొని అటూ ఇటూ చూస్తున్నారు తప్ప నిద్రపోతున్న ఛాయలేం కనపడలేదాయనలో. సీసీ గారు అసాధ్యుడే అనుకున్నాను. విజయవాడ స్టేషన్ వస్తుందనగా లేచి వెళ్ళి ఆయన పక్క సీట్ ఖాళీ అయితే కూర్చున్నాను. ఆయన నా చేతిని తన చేత్తో పట్టుకొని, మీకొక్క విషయం చెప్పాలి. మీరు రిటైర్ అయ్యారన్నారుగా, ఇక ఏ బాదరబందీలో పెట్టుకోకుండా మీకు నచ్చినట్టుగా ప్రశాంత జీవితం గడపండి. పిల్లల దగ్గరికి చుట్టం చూపులా అప్పుడప్పుడు వెళ్ళి రావచ్చు. కానీ మన స్థావరాన్ని వదిలి పర్మనెంట్గా వాళ్లతోనే ఉండిపోదామనుకోవడం శ్రేయస్కరం కాదు. దూరంగా ఉంటూ ఒకరి క్షేమ సమాచారాలు ఒకరు తెలుసుకుంటూ ఉంటే చాలు. అప్పుడే మన వయస్సుకు, హోదాకు తగ్గ గౌరవం, మర్యాద లభిస్తాయి. మన అలవాట్లు, అభిప్రాయాలు నెక్స్ట్ జనరేషన్కు నచ్చవు. అది వాళ్ళ తప్పు కాదు. మారుతున్న కాలంతో పాటు వాళ్ళలోనూ మార్పు రావడం సహజం. అందుకనే ఎవరి స్థానాల్లో వాళ్ళుంటే ఒకరి కోసం ఒకరు మారవలసిన అవసరం రాదు. రెండో విషయం, మీరు నిలవేసుకున్న డబ్బులు, ఇల్లు, ఇతర ఆస్తిపాస్తులు వగేరా పిల్లలకు అప్పుడే మొత్తం పంచిపెట్టేయకండి. మీకంటూ మీ అవసరాల మేరకు ఉంచుకోండి. ఈ వయస్సులో ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. మంచాన పడితే డాక్టర్లకు, మందులకు, పనులకు బోల్డు డబ్బు పోయాలి. వాటి కోసం పిల్లల ముందు చేయి చాపకూడదు. మన దగ్గర డబ్బుంటే అదే మనకు శ్రీరామ రక్ష. అనుభవం మీద చెప్తున్నాను. ట్రైన్ ఆగినట్టుంది, దిగండి అంటూ నా చేతిని వదిలేసి అర్జునుడికి గీతోపదేశం చేసిన కృష్ణ పరమాత్మలా ఓ లుక్కిచ్చారు. ట్రైన్ దిగి ప్లాట్ఫామ్ మీద నడుస్తున్న నాకు సీసీ గారు నాకెందుకీ ఉపదేశం చేశారా అని ఆలోచిస్తే, బహుశా రాజమండ్రి స్టేషన్లో వెయిటింగ్ రూంలో ఫ్యాన్ వేసుకోవడానికి సీసీ గారి పర్మిషన్ అడిగిన నేను ఆయన కంటికి ఓ ఆత్మీయుడుగా కనిపించానేమో. ఇంతటితో జయశ్రీ వినిపించిన పినిశెట్టి శ్రీనివాసరావు గారి కథ శ్రీరామరక్ష సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.